శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజుటి వీడియో స్పెషల్ ఏంటి అంటే నిర్జల ఏకాదశి, ఆ శ్రీ వెంకటేశ్వరుని ఏ విధంగా మనం ప్రసన్నం చేసుకోవాలి అనే దానికి సంబంధించినటువంటి వీడియో. ఎంతో ముఖ్యమైనటువంటి వీడియో. నిర్జల ఏకాదశిని మనం ఏ రోజు జరుపుకోవాలి, అది ఎప్పుడు వస్తుంది, దానికి ఏ విధంగా ఉపవాసం ఉండాలి, ఏ రోజు విరమణ చేయాలి అనేటువంటివి, పూజ ఏ విధంగా చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఏకాదశి ఉపవాసం ఉన్నట్లయితే మనకి లభించేటువంటి ప్రతిఫలం ఏంటి అనేటువంటిది కూడా తెలుసుకుందాము. ఇక నిర్జల ఏకాదశి ఏ రోజు వస్తుంది అంటే, హిందూ పురాణాల్లో ఏకాదశి తిథి ఉన్న రోజు చాలా విశిష్టమైన రోజు. ప్రతి నెల 2 ఏకాదశులు ఉంటాయి. ఈ విధంగా సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. ఈ 24 ఏకాదశులలోకెల్లా ఈ నిర్జల ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటిది, ఎంతో ముఖ్యమైనటువంటిది. అన్ని ఏకాదశులకు వ్రతం చేసినంత పుణ్యఫలం ఈ ఒక్కరోజు చేస్తే వస్తుంది. ఈ సంవత్సరం ఉపవాసం జూన్ 18వ తారీఖున ఆచరించాలి. కొంతమంది జూన్ 17వ తారీఖున ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నారు. కానీ ఉదయతిథి ప్రకారం జూన్ 18వ తేదీన ఉపవాసం ఉండటం చాలా మంచిది. ఈరోజు నీరు తీసుకోకుండా ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది. జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశిగా పిలుస్తారు. ఇది జూన్ 18వ తారీఖున వచ్చింది. 18వ తారీఖు ఏకాదశి గడియలు ఉదయమే ఉన్నందున ఆ రోజు పొద్దుటే బ్రహ్మముహూర్తంలోనే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేసి పూజకు కావలసినటువంటి సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉండి ఉపవాసం చేయదలిసినటువంటి వారు నీరు కూడా లేకుండా ఉపవాసం చేసినట్లయితే అన్ని ఏకాదశుల ఉపవాసం ఉన్నటువంటి పుణ్యఫలం లభిస్తుంది. ఇక ఆరోగ్యం సహకరించేటువంటి వాళ్ళు వాళ్ళ శక్తి మేరకు ఉపవాస దీక్షను చేసుకోవచ్చు. నిర్జల ఏకాదశి రోజు మనం విష్ణుమూర్తితో సహా లక్ష్మీదేవిని పూజించాలి. పూజకు కావలసినటువంటి వస్తువులు, పూలు తెచ్చుకోవాలి. అదేవిధంగా పిండితో చేసినటువంటి ప్రమిదలను తయారు చేసుకోవాలి. గంధంతో వాటిని అలంకరించుకోవాలి. పూలు, పండ్లు, అదేవిధంగా ప్రసాదం తయారు చేసి పెట్టుకోవాలి. తులసి మాల తప్పనిసరిగా శ్రీవారికి ఇష్టం కాబట్టి తెచ్చుకోవాలి. ఒకవేళ తులసి మాల కనుక లేనట్లయితే తులసి దళాన్నైనా సమర్పించాలి. తర్వాత కొబ్బరికాయను నివేదించడానికి కొబ్బరికాయను తీసుకొచ్చుకోవాలి. ఇందులో దీపాలు ముట్టించి దీపాలను 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం పచ్చకర్పూరం, అదేవిధంగా జవ్వాదు వేసి స్వామివారికి సమర్పించాలి. ఇవన్నీ ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు కాబట్టి స్వామివారికి సుగంధ ద్రవ్యాలంటే ఎంతో ఇష్టం. వీటితో పూజ చేసినట్లయితే స్వామివారు ఎంతో సంతృప్తి చెందుతాడు. ఈ వ్రతం ఆచరించేటువంటి వాళ్ళు వ్రతకథను చదువుకోవాలి. ఆ వ్రతకథ ఏంటి అంటే, ధర్మ అర్థ కామ మోక్షాలను పొందడానికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పాండవులందరికీ వేదవ్యాస మహర్షి సంకల్పించాడు. ఇప్పుడు మాత కుంతి, ద్రౌపదితో సహా అందరూ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. కానీ ఆకలికి తట్టుకోలేని భీముడు నెలలో 2 రోజులు ఉపవాసం ఉండటం చాలా కష్టమని అనుకుంటాడు. వ్యాస మహర్షిని పరిష్కారం కోరుతాడు. వ్యాసుడు స్పందిస్తూ నిర్జల ఏకాదశి ఉపవాసం గురించి భీమునికి చెప్తాడు. ఈ ఒక్కరోజు ఉపవాసం చేస్తే ఏడాది పొడవునా మిగిలిన అన్ని ఏకాదశులకు ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుందని ఉపదేశిస్తాడు. జ్యేష్ఠ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు నిర్జల ఏకాదశి ఉపవాసం ఉండాలని, నీళ్లు కూడా తాగరాదని సూచిస్తాడు. సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఇలా కఠోర ఉపవాస దీక్ష ఉండాలని సూచిస్తాడు. మరుసటి రోజు స్నానమాచరించి దాన ధర్మాలు చేయాలి. ఆ తర్వాత స్వయంగా విష్ణుమూర్తిని పూజించాలని చెప్తాడు. భీముడు అలా నిర్జల ఏకాదశి ఉపవాసం చేసి దీక్షను కంప్లీట్ చేస్తాడు. అందుకే దీనికి భీమసేన ఏకాదశి అని కూడా పేరు ఉంది. ఈరోజు ఉపవాసం ఉండని వాళ్ళు కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఆ రోజున ఎవరైతే అన్నం, పప్పులు, బెండకాయలు, ముల్లంగి, శనగలు లాంటివి తినరాదు. అంతేకాకుండా మద్యం, ఉల్లి, వెల్లుల్లి అనేటువంటి తామసిక పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. ఏకాదశి రోజు వీలైనంత తక్కువగా మాట్లాడాలి. అదేవిధంగా రోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇక ఆ రోజు ఏ వస్తువులు దానం చేయాలి అంటే, అన్నం దానం చేయొచ్చు, వస్త్రాలు, గోవు, నీరు, మంచం, గొడుగు దానం చేయాలి. కానీ వేసవిలో దాహంతో ఉన్న వ్యక్తికి నీరు లేదా నీరు నిండిన కుండ దానం చేయడం ఉత్తమం. మంచి యోగ్యమైనటువంటి బ్రాహ్మణుడికి ఇంకా పాదుకలు అంటే చెప్పులు కూడా దానం చేస్తే చాలా మంచిది. ఎవరి శక్తి కొలది వాళ్ళు చేయొచ్చు. కనీసం 5గురికి భోజనాలైనా పెట్టొచ్చు.
ఈ విధంగా ఈ నిర్జల ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి వాళ్ళ యొక్క సమస్యలను కోరికలను తీర్చుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు కూడా ఆచరించండి, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.